సిక్స్త్ క్లాస్ ఆబిదా స్టేజ్ దగ్గరికి రమ్మా. సిక్స్త్ క్లాస్ ఆబిదా. హలో అండి, హాయ్. ఈడేంట్రా పడుకునే టైంలో హాయ్ అంటాడని తిట్టుకోకండి. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. గుడ్ ఈవినింగ్ దిస్ ఈవినింగ్, వండర్ఫుల్ ఈవినింగ్. మౌంటెసరీ స్కూల్కి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెరీ బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎవ్రీథింగ్ అన్నీ చూస్తుంటే నిజంగా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, బాయ్స్ సయ్యా, గర్ల్స్ సయ్యా, యా అదిగో సై సై అంటున్నారు. అసలు నిజంగా గ్రేట్ అండి. అసలు ఫస్ట్ పేరెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే భాషా గారి తరఫున, నిర్మలా గారి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ మన పిల్లల్ని చాలా అంటే చాలా సెన్సిటివ్గా పెంచుతారు. సో ఫస్ట్ వాళ్ళు స్కూల్లో వేసేది ఎందుకంటే వాళ్ళ అల్లరి భరించలేక వేస్తారు స్కూల్లో. సో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఫస్ట్ ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ పిల్లలందరినీ భరిస్తూ ఇంత విద్యాబుద్ధులు నేర్పుతూ ఇంత క్రమశిక్షణగా వీళ్ళని పెంచుతున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వీళ్ళు డాన్సులు చేసేటప్పుడు మాత్రం మీరు వీళ్ళ డాన్సులే చూస్తున్నారు. ఇక్కడ నిర్మలా గారి కొంతమంది టీచర్స్ నేను చూస్తున్నాను, వాళ్ళకి చెప్తూ ఉన్నారు, కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. అది మీరు ఎవరు గమనించారో లేదో నాకు తెలియదు. నిజంగా వండర్ఫుల్. చాలా చాలా అంటే ఎంత పేషెన్సీ, ఎంత వాళ్ళ డెడికేషన్తో మీరు నేర్పిస్తున్నారు అన్నది చాలా బాగా తెలుస్తుంది. రియల్లీ ఈ స్కూల్లో చదువుతున్న పేరెంట్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతులు, అలాగే పిల్లలు కూడా. ఎందుకంటే ఒక మంచి స్కూల్ సెలెక్ట్ చేసి వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తు ఎదగడానికి కారణం ప్రతి దానికోసం చాలా ఆలోచిస్తారు పేరెంట్స్. సో మీరు ఒక వండర్ఫుల్ ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశారు. మీరు గుండెల మీద చేపెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. నిజంగా భాషన్న ఒక్కసారి మీరు నిజంగా ఈ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తున్నారు కానీ ఎవ్రీ ఇయర్ పడుకుని ఎన్ని రోజులైంది మీరు చెప్పరా? అదే లేదు, మొత్తం మేడం కష్టపడుతున్నారు ఇక్కడ. లేదు లేదు, మీ కళ్ళు చూస్తే చాలా ఎరుగున్నాయి. మినిమం ఒక 2-3 days పడుకోకుండా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన ఒక ఫీలింగ్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతతో. నిజంగా అది మీలో మీ ఫీల్ తెలుస్తుంది. ఒక విషయం అండి, మౌంటెసరీలో టీచర్స్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎలా జరుగుతుందో అలా టీచర్స్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మన అని వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసి, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి స్కూల్ కోసం కష్టపడతారండి. మా స్కూల్కి ఉన్న గొప్పతనం యూనిటీ. ఆ యూనిటీ మాకు ఎప్పుడు ఉంటుంది. వీళ్ళందరూ మా చెల్లెళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్. గ్రేట్ అన్న, నిజంగా గ్రేట్. సో అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తాం, ఆడియో ఫంక్షన్స్కి వెళ్తాం, జ్యువెలరీ షాపింగ్స్కి వెళ్తాం, స్కూల్ ఫంక్షన్స్కి వెళ్తాం, కాలేజ్ ఫంక్షన్స్కి వెళ్తాం. బట్ ఒక మంచి ఫంక్షన్కి, ఇక ఒక స్కూల్ ఫంక్షన్కి వచ్చామన్న హ్యాపీనెస్ నాకు చాలా ఉంది. బట్ ఇక్కడ ఆ నలుగురు సినిమా ఎంతమంది చూశారు చెప్పరా? ఆ నలుగురు సినిమా ఎంతమంది చూశారు? ఇక్కడ సై సినిమా ఎంతమంది చూశారు? ఓ సో నేను లైఫ్లో చాలా రియలైజ్ అయ్యి నా లైఫ్ స్టైల్నే మార్చిన సినిమా ఆ నలుగురు. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా ఆ సినిమాని పిల్లలకి చూపించారు. అంటే హౌ టు అంటే పేరెంట్స్ పట్ల పిల్లలు ఎలా ఉండాలి అన్నది ఆ సినిమా రిప్రజెంటేటివ్ చేసి చూపిస్తుంది. ఒక మన సొసైటీలో ఎలా ఉండాలి, ఫాదర్ మదర్ పట్ల పిల్లలు ఆ ఫీల్ ఆఫ్ ఎమోషన్ ఎలా ఉండాలి, కనెక్టివిటీ అన్నది చాలా బాగా చూపించారు. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, పిల్లలు కూడా ఇబ్బంది పెట్టకుండా. అలాగే పిల్లలు కూడా ఎమోషన్ ఎఫెక్షన్ వాళ్ళతోనే ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేసుకోవాలని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. సో ఇందాక కవి గారు చెప్పారు, సినిమా వాళ్ళు జీన్స్లు వేసుకుంటారు, నేను అందుకే పంచ్లో వచ్చాను అది అని చెప్పారు. అంటే ఇట్స్ అ పర్సనల్. ఇప్పుడు మన ఒరిజినల్ గుడ్డు 5000 యూనిట్స్తో పెట్టి కొనుక్కునే స్టేజ్కి వచ్చాం. ఇక్కడ కల్కి సినిమా చాలామందే చూసుంటారు, ప్రభాస్ అన్న సినిమా. సో మన జనరేషన్ ఎక్కడుంది? 5000 ఒరిజినల్ గుడ్డు 5000 యూనిట్స్ కొనుక్కునే సిచ్యువేషన్ స్టేజ్లో ఉన్నాం మనం. అలాగే మనకి ప్రతి తెలుగు అనే సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంటే. ఒక తెలుగులోనే మనం రీచ్ అయ్యి ఎక్కడికో వెళ్ళాలన్నది కష్టం ఇప్పుడున్న స్టాండర్డ్స్లో. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కడ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాగా అయ్యింది. అంటే నెంబర్ 1 పొజిషన్లో మనమే ఉన్నాం.
సో ఈ ఒక తెలుగు అనే ఒక చిన్న రాష్ట్రం, ఒక చిన్న దేశం మనం పాన్ వరల్డ్కి వెళ్ళామంటే అది నిజంగా మన తెలుగు గొప్పతనం, మన తెలుగు రాజమౌళి సార్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ వాళ్ళందరి గొప్పతనం. ఇది వాళ్ళకే చెందు, మనందరికి కూడా చెందుతుంది, ఎందుకంటే మనం కూడా తెలుగు వాళ్ళమే కాబట్టి. సో ప్లీజ్ గైస్, పిల్లల్ని కూడా మీరు ఎక్కువ చదువులని రుద్దకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో అన్నది ప్లీజ్ మీరు అందరూ తల్లిదండ్రులుగా తెలుసుకుని వాళ్ళని ఒక స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేస్తారా, ఒక క్రికెటర్స్గా తయారు చేస్తారా, ఒక ఇంజనీర్, డాక్టర్స్, యాక్టర్స్, సో ఒక సోల్జర్స్, ఇలాగే మన పిల్లల్లోంచి అందరూ వచ్చి సొసైటీలో టాప్ ఆఫ్ పొజిషన్, మంచి పొజిషన్లో ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయ్స్. సై మూవీ నుంచి ఒక చిన్న స్మాల్ డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్. ఏది యుద్ధం సై, సిద్ధం సై, ఏదైనా సరే సై. నిజంగా ఆనంద్, నిజంగా ఒక మంచి స్కూల్కి నన్ను తీసుకొచ్చినందుకు కామిక్ ఆనంద్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రియల్లీ ఐఎమ్ సో వెరీ ఎంజాయింగ్. నేను ఎప్పుడు ఇంతసేపు ఎక్కడ లేను, నేను ప్రామిస్గా చెప్తున్నా. ఇంతసేపు ఆల్మోస్ట్ నేను 3 hours అవుతుంది వచ్చి ఇలా పిల్లలు ఇవి యాక్టివిటీస్ కానీ డాన్సెస్ కానీ చూసి ఐఎమ్ మెస్మరైజింగ్. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే డైలీ మీకు షూటింగ్స్లో ఉండి మైండ్ రిలీఫ్ కూడా అనిపిస్తుంది అనమాట ఇలాంటి షోస్ చూడడం వల్ల. భాష అన్న, అలాగే నిర్మలా మేడం, మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఇయర్ నిజంగా చెప్తున్నా, మీ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంతో నాకు తెలియదు కానీ మీ క్లాస్లో ఉన్న 500 మెంబర్స్ కూడా మీ స్కూల్లో ఉన్న నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. అందరూ కూడా టాప్ పొజిషన్లో ఉండాలి. అది మీరు తీర్చిదిద్దుతారు నాకు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీ వన్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు.